ప్రపంచంలో సమస్యలు లేనిది ఎవరికండి? అన్నీ ఉన్నవాడికి సమస్యలే, ఏమీ లేనివాడికి బాధలే. లేనివాడు తినడానికి బాధలు పడుతుంటాడు, ఉన్నవాడు తిన్నది అరక్క తంటాలు పడుతుంటాడు. వాడికి ఏమీ లేక బాధలండి, ఇంకోడికి అన్నీ ఉండి సమస్యలే. భగవంతుడు సుఖపడమని మనకి జీవితాన్ని ఇచ్చాడు కదండి, కానీ మనమే కాంప్లికేట్ చేసుకుని దుఃఖమయం చేసుకుంటున్నాం అంటారు. ఎక్కడో చదివాను. ఏ లోటు లేనివాడు కూడా సమస్యలు సృష్టించుకుని దేవుడు నన్ను కాపాడంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? అందుకే అంటారు కదండి, సంతృప్తిని మించిన సంతోషం లేదు, సంతోషాన్ని మించిన సంపద ఉండదని. ప్రపంచం మారాలంటే ముందు మనం మారాలి కదండి. నా మాటలు నచ్చితే నా ఛానల్ రాణా సర్వీస్ బ్లాగ్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే ఆకలితో ఉన్న ఓ అభాగ్యుడికి అన్నం పెట్టండి. ఇంకా అవకాశం ఉంటే మీకు తెలిసిన ఒక పేద కుటుంబానికి సాయం చేయండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.